బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి నా ఆత్మ ప్రణామాలు. ఈ కాస్మిక్ వ్యాలీ నిర్మించిన సరోజ అమ్మకి సహాయం చేస్తున్నటువంటి రఘురామ్ ప్రసాద్ సార్కి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. నా పేరు ఫాతిమా అండి. నేను భద్రాచలం నుంచి వచ్చాను. నాకు ఈ కాస్మిక్ వ్యాలీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ప్రతి అణువు కూడా శక్తితోటే నిండి ఉంది. ఇక్కడ సర్వ దేవతలు కొలువై ఉన్నారనడంలో సందేహం అయితే లేదు. నేను జాబ్ చేస్తా అండి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో. నాకు కొంచెం స్ట్రెస్ అనిపించినా కూడా నేను ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతా అనమాట. ఇక్కడ నేను అడుగు పెట్టడంతో నాకు అంత శక్తి నిండినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ రావడమే నేను చెప్పులు ఇప్పేస్తానండి. ఈ ప్రాంగణంలో తిరిగినంతసేపు నేను కాలికి చెప్పులు లేకుండానే నడుస్తాను. ఎంతో శక్తివంతంగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ప్రతి నేను ధ్యానంకి వచ్చి 5 years అవుతుందండి ధ్యానంలోకి వచ్చి. ఇక్కడ ఎక్కడ కూర్చున్నా కూడా ధ్యానంలో కూర్చుంటే వెంటనే ఒక 5 నిమిషాల్లో 5-10 నిమిషాల్లో డీప్లోకి వెళ్ళిపోతా అనమాట. అంత శక్తివంతమైన ప్లేస్ ఇది. ఇక్కడ సరోజ అమ్మ పెట్టే భోజనం అమృతాహారము. కంపల్సరీ అమృతాహారం తినడానికైనా రావాలి. ఇక్కడ ఎంత అంటే ప్రకృతితో మమేకమై ఉందండి ఈ ప్లేస్ మొత్తము. మంది ఇప్పుడు బయట చూసుకుంటే అంతా కాంక్రీట్ ప్రపంచం అయిపోయింది. ఎక్కడ కూడా మట్టి మనకి కాళ్ళకి తగలట్లేదు. ఇక్కడికి వస్తే ఈ చెట్లతోటి మట్టితోటి మనం మమేకమై ఉంటాము. ఎంతో స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలా రిలాక్స్ అవుతారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒంట్లో ఉండే డిసీజెస్ కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి ఇక్కడికి వస్తే. ఇక్కడ ఈ గాలి కానీ వాతావరణం ఎంతో ప్రశాంతత ఇస్తుందండి. ప్రతి ఒక్కరు మాత్రం ఈ ప్లేస్ని చూడాలి, సందర్శించాలి. సెలవులు ఉన్నప్పుడు మా ఫ్యామిలీతో వస్తాను. 2 పిల్లలు నాకు, చిన్న పిల్లలు. వాళ్ళు కూడా ఎంత ఎంజాయ్ చేస్తారంటే ఈ కాస్మిక్ వ్యాలీ చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఉందాం అంటారు వాళ్ళు. ఇప్పుడు పెద్ద పిరమిడ్ కూడా 160x160 పిరమిడ్ వస్తుంది. మనం భూమాతకి ఎంతో కొంత సహాయం చేయాలి కాబట్టి ఇట్లాంటి పిరమిడ్లు భూమాతకి ఎంతో శక్తినిస్తాయి. కాబట్టి ఈ పిరమిడ్కి కూడా మనం సహాయం చేస్తే మనం ఎంతో మన జన్మ ధన్యమైద్దని భావించాలి. ఇక్కడ ఇప్పుడు కొత్తగా శివలింగం ప్రతిష్ఠించారండి. నందీశ్వర శివలింగం దగ్గర కూర్చున్నప్పుడు నేను జస్ట్ అట్లా కూర్చున్న ఒక 1 or 2 minutesలోనే డీప్ స్థితిలోకి వెళ్ళిపోయాను. అసలుకి 1.5 గంట కూర్చున్నాను కానీ నాకు 1.5 గంట లాగా అనిపించలేదు. ఒక 5 minutes కూర్చున్నానేమో అనుకున్నా. అంత ఎనర్జీ నాలో ఫ్లో అయింది. థాట్లెస్ స్టేజ్లోకి వెళ్ళిపోయాను. చాలా అసలుకి అంత బాడీలో ఎంత ఎనర్జీ పాస్ అయిందో. ఈ ప్రతి ప్లేస్ కూడా అంతే అండి. ఒక 5 నిమిషాలు మనం కూర్చోగానే వేరే ప్లేస్ మన ఇంటి దగ్గర ఒక 1 గంట కూర్చున్నా కూడా ధ్యాన స్థితిలోకి వెళ్ళలేము. కానీ ఇక్కడ జస్ట్ ఒక 5 నిమిషాలు కూర్చుంటే చాలు ఆ డీప్ స్టేజ్లోకి మనం ధ్యాన స్థితిలోకి వెళ్తాము. నిన్న వచ్చినప్పుడు నేను ధ్యాన గంగాలో 4 hours కంటిన్యూ కూర్చున్నాను. కూర్చోగానే ఒక 5 minutesలోనే డీప్ స్థితిలోకి వెళ్ళిపోయాను. ఎంత బాగా అంటే ఇంటి దగ్గర ఒక 3 hours కూర్చున్నా కూడా 1 hour వరకు అట్లనే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ మాత్రం అట్లా కాదు. జస్ట్ మనం కూర్చున్నామంటే ఒక 5 minutes కూర్చుంటే చాలు డీప్ స్థితిలోకి వెళ్తాము. ఒక 1 hour చేసుకొని వద్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 3-4 hours మాత్రం ఖచ్చితంగా ధ్యాన స్థితిలోనే ఉంటారు. చాలా బాగా కుదిరిందండి నిన్న ధ్యానం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కాస్మిక్ వ్యాలీకి చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధ్యాన సాధన కోసం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చడం కోసం, ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక శక్తిని అందించడం కోసం ఈ కాస్మిక్ వ్యాలీలో 160x160 అడుగుల శ్రీ తులసి మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతోంది. విశ్వ కళ్యాణం కోసం జరుగుతున్న ఈ మహాకార్యంలో మనం కూడా భాగస్వాములం అవుదాం. ధన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ మనవంతు సహకారం అందిద్దాం. పూర్తి వివరాల కోసం సంప్రదించండి